ఏర్పాటు చేయండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. ఎంతమంది అన్నదానం చేసిన మంచిది. చాలామంది దాతలు కూడా ఉన్నారు కాబట్టి ఎన్జిఓలు ఉన్నారు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలా ప్రభుత్వ పరంగా కూడా చేద్దాం. మరి అన్నిటికంటే ఇంపార్టెంట్గా శానిటేషన్. ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహ మూఢనమ్మకం ఉంది. శానిటేషన్ సరిగ్గా లేకపోతే మన గ్రామస్తులు వేరే గ్రామం వెళ్ళి వచ్చినా, లేదా మన రైతులు వేరే చోటకి వెళ్ళి వాళ్ళు కనుక ఈ కూరగాయలు అమ్ముకొని వస్తే మనకు కరోనా అంటుకుంటుంది అని ఈ గ్రామ బహిష్కరణ చేయడం, గ్రామాల నుంచి బయట రానిపోవడం ఇలాంటివి చేస్తున్నాం. అది మంచిపోతే కాదు. ఎక్కడైనా సరే ఈ రైతులు, పంట పండించే రైతులు వారి యొక్క కూరగాయలు కానీ, పాలు కానీ, పళ్ళు కానీ స్వేచ్ఛగా రైతు బజార్లో కానీ, మార్కెట్లో కానీ వీళ్ళు అమ్ముకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇందాక చెప్పారు. తప్పనిసరిగా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే అధిక ధరలకు అమ్ముతుంటే వారి మీద తక్షణం చర్యలు తీసుకునే విధంగా ఆర్టీఓ గారికి, కృష్ణ గారికి కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడే హనుమంతు మనకు చాలా కీలకమైనది. ఎందుకనంటే ఇప్పుడే చెప్తున్నారు ఎస్పీ గారు, అంతకుముందు పుట్టగలు ఎలా ఉండదంటే 14 days అన్నారు, దాన్ని 21 days చేశారు. ఇప్పుడు దాన్ని 28 days చేశారు. ఇప్పుడే గుంటూరులో ఏదో కేసు వచ్చింది చెప్పారు. తప్పనిసరిగా ఒక ఈ 28 days ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో ఈ 28 days మీరు వాళ్ళని హోమ్ క్వారంటైన్ కానీ, హాస్పిటల్ క్వారంటైన్ ఎక్కడైనా సరే మీ పర్యవేక్షణ ఉండాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరన్నా మీ మాట లేకపోతే చెప్పండి, ఆర్డో గారికి ఎక్స్ప్లెయిన్ చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ స్ప్రెడ్ అయ్యేది కెరియర్ వాళ్ళ ద్వారానే మిగిలిన వాళ్ళకి కెరియర్ వస్తుంది. ఇది లోకల్గా వచ్చే డిసీజ్ కాదు. సో అది మీ చేతిలో ఉంది. వైద్యం నారాయణ హరి అని మా డాక్టర్ గారు చెప్పినట్టు సోదరి ఎంపీ గారు, మరి మీ అందరూ మీ చేతిలోనే ఈ సమాజ భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, దేశ భవిష్యత్తు కానీ ఉంది. కాబట్టి అధికారులకి, కమిషనర్ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మాస్కులు కానీ, ఈ శానిటైజర్స్ కానీ వాళ్ళకి ఈ వైద్యుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, డాక్టర్స్ వరకు అందరినీ కూడా వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి? సమాజంలో వాళ్ళు వరద పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడు చూసాం సిస్టర్ లలిత, మరి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంటుంది. లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఈ శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ తప్పనిసరిగా. కాబట్టి ప్రభుత్వం మీ గురించి మిమ్మల్ని కదమ్మా, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎమ్మెల్యే గారు మీరు డాక్టర్స్ సిద్ధం చేసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరు మీటింగ్ పెట్టుకుని డాక్టర్స్ కూడా లిస్ట్ తయారు చేసుకుంటే కరెక్ట్గా పిల్లలతోటి వాళ్ళ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆరోగ్యం కూడా సిద్ధం చేస్తున్నామా, కాబట్టి మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది. మీరు మీ పని మీద చేయండి. మీకు అడిషనల్గా వర్కులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రైవేటు డాక్టర్స్ ఎవరవుతున్నారో వాళ్ళ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడం చెప్పింది. ఆర్టీఓ గారు మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే అడిషనల్ అకామిడేషన్ కావాలన్నా, అడిషనల్ మనీ కావాలన్నా, అడిషనల్ మెటీరియల్ కావాలన్నా మనం సిద్ధంగా ఉండమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశారు. కాబట్టి